చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసింది. కోల్కతాపై 32 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ విజయం తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సంతోషం కంటే ఆందోళన ఎక్కువ వ్యక్తం చేశాడు. గెలిచాం కదా అని సంబరపడిపోకుండా బలహీనతల గురించి మాట్లాడాడు. ముందుగా బౌలింగ్ గురించి మాట్లాడుతూ బౌలర్లు అద్భుతంగా రాణించాలని రుతురాజ్ కొనియాడారు. వికెట్ మారుతున్న క్రమంలో 190 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు తమ పాత్రను 100% పోషించారని అన్నాడు. కానీ ఫీల్డింగ్ విషయంలో మాత్రం రుతురాజ్ చాలా సీరియస్గా స్పందించాడు. మేం చేతుల్లోకి వచ్చిన ప్రతి క్యాచ్ను వదిలేశాం, 1-2 తప్ప ఏది పట్టుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశాడు. చేతులకు చెమటలు పట్టడం అనేది కేవలం సాకు మాత్రమేనని, ఇలాంటి ఫీల్డింగ్తో పెద్ద టోర్నీలో గెలవడం కష్టమని చెప్పుకొచ్చాడు. విజయం సాధించినా కూడా ఈ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని టీంకు గట్టిగానే సంకేతాలు పంపాడు. ఇక తన ఫామ్ గురించి మాట్లాడుతూ ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది అంటూ రుతురాజ్ ధీమా వ్యక్తం చేశాడు. మానసికంగా తాను సిద్ధంగా ఉన్నానని, త్వరలోనే తన బ్యాట్ నుండి పెద్ద స్కోర్ వస్తుందని అభిమానులకు భరోసా ఇచ్చాడు. Taste the Daily.